హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీవసమై పార్ట్ 169. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్న తండ్రిని, కళ్ళ నీళ్లతో ఉన్న తల్లిని చూసి బిక్కమొహం వేసుకున్నాడు చక్రపాణి. కొడుకు మొహంలోని భావాలను సులువుగా కనిపెట్టేసింది రాజేశ్వరి. నేను బానే ఉన్నాను కన్నా. నాన్న ఊరు వెళ్ళొచ్చారు కదా, వచ్చినప్పటి నుండి నీతోనే ఉన్నారు. మరి ఆఫీస్ కూడా చూసుకోవాలి కదా, అందుకే వెళ్ళారు అని సర్ది చెప్పింది. ఏం కాదు, ఎప్పటిలా నీతో మాట్లాడలేదు, నువ్వు పెట్టిన ఫుడ్ తినలేదు. నాన్నగారు నీ మీద ఎందుకు కోపంగా ఉన్నారమ్మా అని అడిగాడు చక్రపాణి. అది కోపం కాదు కన్నా, నేనంటే మీ నాన్నకి ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. కానీ మధ్యలో ఒకరు అడ్డు వచ్చి ఆ ప్రేమని నా నుండి లాక్కోవాలని చూస్తున్నారు. అయినా అది వాళ్ళకి సాధ్యం కాదులే. నేను సాధ్యం కానివ్వను కదా. నా పక్కన నాకు తోడుగా మీరున్నారు కదా. మీరున్నంత వరకు నేను ఎంతైనా పోరాడతాను. నాన్నని మనం తిరిగి మన సొంతం చేసేసుకుందాం. దానికోసం నేను చెప్పినట్టు చేయాలి నువ్వు. మరి చేస్తావా అని అడిగింది. నువ్వు చెప్తే ఏదైనా చేస్తానమ్మా, బుద్ధిగా తల ఊపాడు చక్రపాణి. సరే, ఇప్పుడు వెళ్ళి చెల్లితో ఆడుకో అని కొడుకుని పంపించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. బావ ఊరు వెళ్ళకూడదు, దానికోసం నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ఏదో ఒకటి అంటే బావ ఎంతకైనా తెగిస్తాడు. అలా జరగకూడదు, నేను అలా జరగనివ్వను. బావని ఇక్కడే ఉండేలా చెయ్యాలి. ఏం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు కూడా మౌలిగారు పిల్లలతో ఆడుతున్నారు కానీ రాజేశ్వరి వైపు చూడటం కానీ మాట్లాడటం కానీ చెయ్యలేదు. ఆ రోజు కూడా పాణిని కూర్చోబెట్టుకుని హోంవర్క్స్ చేపిస్తూ ఏదో చెప్తున్నారు మౌలి. నాన్న, మీరు అమ్మతో ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగాడు చక్రపాణి సడన్గా. మౌలి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అయినా తమాయించుకొని, నేను మాట్లాడడం లేదని నీకెవరు చెప్పారు పాని అని అడిగారు గంభీరంగా. నేను చూస్తున్నాను కదా నాన్న, నువ్వు మాతో పాటు పడుకోవటం లేదు కూడా అని చెప్పాడు తల దించుకొని. చిన్నగా నిట్టూర్చి, మనం ఊరి నుండి వచ్చేసాం కదా పాని, ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం. మరి దాన్ని డెవలప్ చెయ్యాలి కదా. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి ఇష్టపడలేదనే కదా నీకు టీచర్ని అపాయింట్ చేసి ఇంటి దగ్గరే నీ స్టడీస్ కంటిన్యూ చేసింది. అది ఊళ్ళో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. అప్పుడు వెళ్ళనని పేచీ పెట్టావు, ఎందుకు అని అడిగారు. నాకు స్కూల్ నచ్చలేదు నాన్న. అక్కడ అమ్మ చెల్లి ఉండరు. ఎప్పుడూ స్టడీ అంటూ టీచర్స్ గొడవ చేస్తారు. అక్కడంతసేపు కదలకుండా కూర్చోవాలి, టీచర్స్ చెప్పేవి వినాలి అని టకటకా తన ప్రాబ్లమ్స్ చెప్పేయగానే, మరిప్పుడు కూడా నీకు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదా అని అడిగారు. ఇప్పుడు కొంచెం ఇష్టమే నాన్న, ఎందుకంటే నాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, ఇంకా మేము ఆడుకుంటున్నాం కూడా అని చెప్పాడు. అలానే బిజినెస్ కూడా పాని, మొదట చాలా కష్టంగా ఉంటుంది, ఎవరూ తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాని వదిలేస్తే మనం ఎప్పటికీ ఏమీ చెయ్యలేము. అలా కాకుండా కష్టపడికి ముందుకు వెళ్తే ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ అయినట్టే నాకు బిజినెస్లో కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఇంకా నువ్వు స్టడీస్ నేర్చుకున్నట్టే నేను కూడా బిజినెస్లో లెసన్స్ నేర్చుకుంటాను. నేను నీకన్నా పెద్దవాడిని కదా, నాకు కూడా చాలా వర్క్ ఉంటుంది. అందుకే బిజీగా ఉంటున్నాను అని చెప్పారు. కానీ మాతో మాట్లాడుతున్నావు కదా,
మరి అలానే అమ్మతో కూడా మాట్లాడొచ్చు కదా నాన్న అని అడిగాడు చక్రపాణి. నేను మాట్లాడటం లేదని ఎవరు చెప్పారు పాని? మీరు లేనప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను లేకపోవటం వల్ల నువ్వు బెంగ పెట్టుకున్నావు కదా. పైగా మా నాన్న మాతో ముందులా ఉండటం లేదని నువ్వు మనసుకి తీసుకొని నాకు దూరంగా ఉంటూ నా దగ్గరకు కూడా రావటం లేదు కదా. నాకు అన్నిటికన్నా మీరే కదా ముఖ్యం. అందుకే మీరున్నా కాసేపు మీతోనే ఉంటున్నాను. ఆ తర్వాత నా వర్క్స్ అవి అయ్యేసరికి లేట్ నైట్ అవుతుంది. అందుకే హాల్లోనే పడుకుని పోతున్నాను. నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివి అయితే అప్పుడు ఈ బిజినెస్ అంతా నీకు అప్పగించేస్తాను. నేను రిలాక్స్గా ఉంటాను అని నవ్వుతూ చెప్పాడు మౌలి. అయితే మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారా నాన్న? కానీ అమ్మ అంటూ ఆగిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరిని చూసి, స్నాక్స్ తిందువు రా మౌలి, రా పాని అని పిలిచింది రాజేశ్వరి. కొంచెం సేపు ఆగి తింటానమ్మా. నాన్న చాలా విషయాలు చెప్తున్నారు నాకు. నేను బాగా చదువుకొని పెద్దవాడిని అయ్యాక ఈ బిజినెస్ అంతా నాకు ఇచ్చేస్తారంట. అప్పుడు నాన్న చాలా ఫ్రీగా ఇంటి దగ్గరే ఉంటారంట. అప్పుడు ఊర్లో ఉన్నప్పుడులా నాన్న నీతో ఉంటారు. నాన్న నీతో ఉంటారు కాబట్టి నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని ఒక ఫ్లోలో చెప్పేశాడు చక్రపాణి. మౌలిగారు కోపంగా చూశారు రాజేశ్వరిని. ఆ చూపులని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి. పాని, నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో అని కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎవరేం చెప్పినా నీ కళ్ళతో చూసినా కూడా కొన్ని నువ్వు నమ్మకూడదు. ఇప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భంలో జరిగిందో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా గుడ్డిగా ఎవరో చెప్పింది నమ్మి ముందుకు వెళ్తే ఆ రోజే నీ పతనం మొదలవుతుంది. ఎప్పటికీ తిరిగి పైకి రాలేనంత నీచ స్థితికి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో అని ఆ వయసులోనే కొడుక్కి హితబోధ చేశారు మౌలి. పనివాళ్ళని పిలిచి పానీని ఆడించమని పంపించి విసురుగా రాజేశ్వరి ఉన్న రూమ్ డోర్ కొట్టాడు మౌలి. రాజేశ్వరి బయటకు రాగానే, ఏం నేర్పిస్తున్నావు నా కొడుక్కి అని కోపంగా అడిగాడు. బావా, వాడు నా కొడుకు కూడా అంది రాజేశ్వరి. కంటేనే కొడుకు అయిపోడు, ప్రేమగా పెంచాలి. ఆ ప్రేమ విలువ నీకే తెలియనప్పుడు ఇంక వాడిని ఎలా పెంచుతున్నావో నేను ఊహించలేనా? కనిపిస్తుంది కదా నిదర్శనం. ఒక్కటి గుర్తుపెట్టుకో రాజేశ్వరి, వాడికి నా మీద ద్వేషాన్ని కలిగించినా నేను సహిస్తాను. ఎందుకంటే అది నేను చేసుకున్న పాపకర్మ ఫలితం అనుకుంటాను. కానీ నీ చేతిలో కీలుబొమ్మని చేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. రేపటి రోజున వాడు కూడా నీలానే తయారవ్వకుండా చూసుకో. అలా జరిగిన రోజు వాడు నాకు పుట్టలేదు అనుకుని గుటక వేసుకుంటాను. వాళ్ళ కోసమే నిన్నింకా భరిస్తున్నాను, అది మర్చిపోకు. వాళ్ళే నాకు వద్దు అనుకున్న రోజున నేనంటూ నీ కంటికి కూడా కనిపించను అని తను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు మౌలి. రాజేశ్వరి మరింత కోపంతో రగిలిపోయింది. అయితే ఆ రోజు నుండి పానీ దగ్గర ఆచితూచి మాట్లాడేది. మౌలికి వ్యతిరేకంగా ఏం చెప్పటం లేదు. కానీ తన మాట జవదాటకుండా, తనేం చెప్పినా గుడ్డిగా నమ్మేలా, ఎందుకు ఏంటి అని అడగకుండా, ముందు వెనుక ఆలోచించకుండా అమ్మ చెప్పింది అంటే చేసేయాలి అన్నట్లుగా మౌల్ చేయటం మొదలుపెట్టింది. ఈ వారం రోజుల్లో సులోచనతో మాట్లాడే అవకాశం రాలేదు మౌలిగారికి. వచ్చిన రెండో రోజు సులోచన కోసం బంగ్లాకి ఫోన్ చేశాడు. కానీ ఆ రోజు సులోచన లేదని అబద్ధం చెప్పి రాజేశ్వర్కి ఫోన్ చేసి విషయం చెప్పింది తన మనిషి.
ఫోన్ వైర్ పీకి పక్కన పెట్టేయమని చెప్పింది రాజేశ్వరి. రాజేశ్వరి చెప్పినట్టే చేసింది ఆమె. ఇంకా మౌలిగారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. నేరుగా వెళ్ళి విషయమేంటో తెలుసుకోవాలని అనుకున్నారాయన. ఆ వారం చివర ఊరు వెళ్ళాలని ఫిక్స్ అయ్యి పానీతో మాట్లాడుతూ, పానీ, నేను ఊరు వెళ్ళొస్తాను, 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పారు. ఏ ఊరు నాన్న మీరు వెళ్ళేది? మన ఊరేనా? అక్కడికైతే నేను అమ్మ చెల్లి కూడా వస్తాం అని అడిగాడు చక్రపాణి. నేను వెళ్ళేది అక్కడికి కాదు పానీ, మరో చోటకి వెళ్తున్నాను. ఆఫీస్ పని మీద కదా, మీరక్కడ ఉండలేరు. పైగా చెల్లి చిన్నది కదా, ప్రయాణంలో ఇబ్బంది పడుతుంది అని మెల్లగా సర్ది చెప్పి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి కొడుకు మనసులో విషం నింపేసింది రాజేశ్వరి. మీ నాన్నని అడక్కు పాని, ఆయన చెప్పింది నమ్ము, కానీ అది నిజమో అబద్ధమో తెలుసుకో అని చెప్పింది. అలానే అన్నట్టుగా బుద్ధిగా తల ఊపాడు. కానీ తండ్రి తనతో అబద్ధం చెప్పాడని మాత్రం బలంగా నాటుకుపోయింది పానీ మనసులో. అలా నాటుకుపోయేలా చేసింది రాజేశ్వరి. మౌలి ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి సులోచన దగ్గరకు వెళ్ళాడు. అతనికి చాలా బెంగగా ఉంది. సులోచన ఒంటరిగా ఎలా ఉందో ఏంటో అన్న ఆలోచన ఆయనది. భర్త ప్రేమలోని తీపిని రుచి చూసిన సులోచన మౌలిగారు వెళ్ళిపోయాక మనిషి కాలేకపోయింది. పైగా వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పిన మౌలిగారి దగ్గర నుండి ఫోన్ రాకపోవడంతో అక్కడ ఏం జరిగిందో, ఎలా ఉన్నారో, బాబుకి జ్వరం తగ్గిందో లేదో అన్న ఆలోచనతో బెంగ పెట్టేసుకుంది. అక్కడికి వనజాక్షి ఫోన్ కోసం బంగ్లాలోకి వెళ్ళింది. కానీ ఫోన్ పనిచేయటం లేదని కావాలంటే చూసుకోమని చెప్పటంతో అది కూడా వాళ్ళ పనే అని అర్థమయ్యింది తనకి. కానీ మౌలిగారు వస్తే కానీ తను కూడా ఏం చెయ్యలేదు కాబట్టి ఆయన కోసం ఎదురుచూస్తూ సులోచనని జాగ్రత్తగా కనిపెట్టుకుంది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన మౌలిగారిని చూడగానే ఏడుస్తూ ఆయన్ని చుట్టుకుపోయింది సులోచన. సులోచన, నేను బానే ఉన్నాను, పానీ కూడా బానే ఉన్నాడు అని మెల్లగా అనునయించారాయన. బంగ్లాలో ఫోన్ పనిచేయటం లేదంట, నాకు తెలియక మీ ఫోన్ కోసం ఎదురు చూశాను అని చెప్పింది సులోచన. బెంగ పెట్టేసుకున్నావు కదా అన్నారు. చిన్నగా తల ఊపి, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, తినటానికి ఏదైనా చేస్తాను అని చెప్పింది. ఏం వద్దు, పాలు చాలు అని స్నానం చేసి వచ్చారాయన. పాలు తాగి సులోచనని తన కౌగిలిలోకి తీసుకుని, నేను చాలా మిస్ అయ్యాను నిన్ను అన్నారు. అంటే నేను మీకు గుర్తొచ్చానా అని అడిగింది. చాలా, నువ్వు, నీ నవ్వు, ఇంకా నీ చేతి వంట, ఇంకా నీ అంటూ అల్లరిగా నవ్వి సులోచనని తన ప్రేమ జడివానలో ముంచెత్తారు మౌలి. తెల్లవారుజామున వనజాక్షికి విషయం తెలిసి ఎలా అయినా మౌలిగారితో మాట్లాడాలని ఆయన టిఫిన్ చేసి బయటకు వెళ్తుంటే అయ్యగారు అంటూ కారు దగ్గరకు వెళ్ళింది. సులోచన అక్కడే ఉండటంతో ఫోన్ సంగతి అని నసిగింది వనజాక్షి. నేను దాని గురించి మాట్లాడడానికే వెళ్తున్నాను అన్నారాయన. ఇంకా ఏదో చెప్పాలని చూస్తున్న వనజాక్షిని చూసి తన చూపులు సులోచన మీద ఉండటంతో, సులోచన, వెళ్ళి మంచినీళ్లు తీసుకురా అని చెప్పారాయన. సులోచన వెనక్కి తిరగగానే, అయ్యగారు, ఇక్కడ జరిగేవన్నీ రాజేశ్వరంకి చెప్తున్నారు. బాబుకి నిజంగా జ్వరం కాదు, ఆ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అలానే ఫోన్ కూడా కావాలనే ఆపేశారు అని గబగబా చెప్పింది వనజాక్షి. మౌలి పిడికిలి బిగుసుకుంది. తను వెళ్ళాక ఒక్కసారి కూడా పానీకి జ్వరం ఎందుకు రాలేదో అప్పుడు అర్థమైంది. ఎవరు వనజాక్షి అని అడగగానే
పేరు చెప్పింది వనజాక్షి. తను ఒక్కరేనా లేక ఇంకెవరైనా ఉన్నారో కూడా తెలియదు అయ్యగారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను అని చెప్పింది వనజాక్షి. మౌలిగారు విసురుగా బంగ్లాలోకి వెళ్ళబోయారు. కానీ సులోచన నీళ్లు తీసుకొని రావటంతో ఆగిపోయి మొహం మీదకి నవ్వుని తెచ్చుకున్నారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.